మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. షాపూర్ నగర్ కి చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్ ని చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి లెటర్ రాశాడు. ఇంటి ముందున్న తులసి మొక్కను ధ్వంసం చేసి ఎరుపు రంగు టవల్లో కారుపై కాగితాన్ని పెట్టి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే తులసి మొక్కలాగే కొడుకును కూడా చంపుతానంటూ బెదిరించాడు. ఈ నెల 21న జరగగా జీడిమెట్ల పోలీసులకు రాఘవేందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు నిందితుడు మాస్క్ వేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. షాపూర్ నగర్ కి చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్ ని చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి లెటర్ రాశాడు. ఇంటి ముందున్న తులసి మొక్కను ధ్వంసం చేసి ఎరుపు రంగు టవల్లో కారుపై కాగితాన్ని పెట్టి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే తులసి మొక్కలాగే కొడుకును కూడా చంపుతానంటూ బెదిరించాడు. ఈ నెల 21న జరగగా జీడిమెట్ల పోలీసులకు రాఘవేందర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు నిందితుడు మాస్క్ వేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.